వెల్కమ్ టు ఆయత్ విలాగ్స్. ఫ్రూట్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. నేరేడు పండులో పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పొటాషియం ని కంట్రోల్లో ఉంచుతుంది. బనానా డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరచడంతో పాటు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి సౌందర్యాన్ని ఇస్తుంది. చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. జామకాయలు అందరికీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఫ్రూట్. దీనిలో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల సీజనల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ని ఈజీగా నివారించవచ్చు. గ్రేప్స్ సి విటమిన్ అధికంగా ఉంటుంది కనుక ఈ ఫ్రూట్ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది. కాయలో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్ అనేవి ఇక్కడ మ్యాంగోస్, బనానా సిట్రస్ ఫ్రూట్స్ అధికంగా ఉంటుంది. పండు సీజనల్ ఫ్రూట్స్. దీనిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. శరీరంపై కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. మామిడి పండు. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ ఏ అనేది అధికంగా ఉండడం వల్ల రక్తాన్ని అభివృద్ధి చేస్తుంది, గుండెని ఆరోగ్యవంతంగా చేస్తుంది. కివి ఫ్రూట్. దీనిలో అధికంగా ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పనస పండు ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేస్తుంది. డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుతుంది. క్యాన్సర్స్ బారి నుండి కాపాడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీపీని కంట్రోల్లో ఉంచడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా ఫ్రూట్ చాలా మంచిది. పండును తినడం వల్ల జీర్ణక్రియ అనేది చక్కగా మెరుగుపడుతుంది. ఎందుకు అంటే దీనిలో ఫైబర్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరగడం మాత్రమే కాకుండా మలబద్ధకం ఉన్న వారికి ఈ సమస్య నుండి నివారించవచ్చు. ఫ్రూట్ యాంటీ రియేజెంట్గా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయల నుండి శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది. చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఫ్రూట్స్ వల్ల మనకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.